సినిమాకు మంచి టైం నడుస్తోంది. వారం వారం వచ్చి పడుతున్న విజయాలు ఒకదాని మించి మరొకటి హిట్స్ పాన్ ఇండియా మొత్తాన్ని తెలుగు సినిమా వైపే చూసేలా చేస్తున్నాయి. జస్ట్ మూడంటే 3 రోజుల్లోనే ఇరుముడి 80 కోట్ల గ్రాస్ అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రవణ టార్గెట్ ఎంత అనేది ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి కొల్లగొడుతున్న వసూళ్లు ట్రేడ్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి. మాస్ రాజా కంబ్యాక్ ఇస్తే ఇలా ఉంటుందా అని పరిశ్రమ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఇరుముడి చిత్రం తొలి 3 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తొలి 3 రోజుల్లో 80 కోట్లు అంటే వచ్చే వీకెండ్ వరకు ఈ చిత్రం ఈజీగా 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నైజాం ప్రాఫిట్స్ లో షేర్ తీసుకున్న రవితేజకు నైజాం ఏరియాలో ఈ సినిమా కొల్లగొడుతున్న కలెక్షన్స్ నుంచి భారీగా లాభాలు రానున్నాయి. అన్ని కుదిరితే ఇరుముడితో రవితేజ 200 కోట్ల గ్రాస్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. టికెట్ హైక్స్ లేకుండా నాన్ ఫెస్టివల్ సీజన్ లో ఈ స్థాయిలో వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. అందుకే రవితేజ ఇరుముడితో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యం లేదు అని ప్రచారం సాగుతోంది. మరోవైపు నార్త్ అమెరికాలో రవితేజ కెరీర్ లో మొదటిసారి 1 మిలియన్ మూవీగా రికార్డులోకి ఎక్కింది.